ఓ దిక్కు కేసీఆర్ సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సారు, ఇంకో దిక్కు హరీష్ సారు. ముగ్గురు మూడు దిక్కుల ప్రచారానికి పరుగులు పెట్టిస్తుర్రు. కేసీఆర్ సారు బస్సు యాత్రతోటి తెలంగాణ అంతా చుట్టుకొస్తే హరీష్ సారు, కేటీఆర్ సార్లు ప్రచార రథాలల్లో పోయి ఓట్లు అడుగుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పెద్ద లీడర్లు ఫుల్ జోష్ల రెచ్చిపోతురుగా. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలను మస్తు సవాల్గా తీసుకున్నది. ఎట్లా చేసి పరువు నిలుపుకునే సీట్లన్నా దక్కించుకోవాలని మస్తు దండ్లాడుతున్నది. ఎంపీ ఎన్నికలల్లా బీజేపీ కాంగ్రెస్ నడమనే పోటీ, బీఆర్ఎస్ దేం లేదన్న ప్రచారం నిజం కావద్దనే తందుకు మస్తుగా దండ్లాడుతుర్రు. బహిరంగ సభలే తప్ప బయటకు రాని కేసీఆర్ సార్ కూడా బస్సు యాత్ర చేస్తుండు. హరీష్ సార్ అయితే మెదక్ ఎంపీ సీటు ఎట్లకైనా చేట్లకెళ్లి ఓనియొద్దని కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతున్నాడు. అటు కరీంనగర్ ఎంపీ సీట్లకెళ్లి బోయినపల్లిని గెలిపించుకునే తందుకు కేటీఆర్ సార్ దండ్లాడుతుండు. ఇవాళ సిరిసిల్ల మార్కెట్ ప్రచారానికి పోయిండు మన రామన్న. ఇగాడ ఎదురైన అందరికి షేకన్లు ఇచ్చుకుంటా మంచిగున్నరా అని మందలిచ్చుకుంటా ముందుకు సాగిండు. మొత్తానికైతే ఈ ఎంపీ ఎన్నికలలో కార్ పార్టీ టాప్ గేర్ తోటి ఉరుకుడు అంత ఈజీ కాదన్న సంగతి కార్ పార్టీ హైకమాండ్ గుర్తించిందనే చెప్పాలి. మరి ఇలా కష్టానికి ఎసొంటి ఫలితం ఉంటుందో ఓట్లైనాకనే బయటపడుతుంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ సార్ కు బెగడ ఉంచుకుంటున్నట్టున్నది. కరీంనగర్ కార్పొరేటర్లు, స్థానిక సంస్థల లీడర్లు చాలా మంది కాంగ్రెస్ లో చేరుతుండ్రు. ఇన్నొద్దులు ఎంబడుండి కష్టకాలంలో అట్లా పోతుండే వరకు సార్ చాలా ఫీల్ అవుతుండు పాపం. లీడర్లు అంటేనే కప్పదాటుడు ఉంటది. కప్పలు కూడా సిగ్గు పడేటట్టు జంపింగ్లు చేస్తుంటారు. అనివార్యమైన నీ విషయమును గూర్చి శోకింపవలదని ఎన్నడో చెప్పే గీతల. అయినా కూడా గీ వినోద్ కుమార్ సార్ ఎందుకు అంత బాధపడుతుండు? కరీంనగర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లకు జంప్ అవుతుండని తలుసుకొని మస్తు ఫీల్ అవుతుండు. లేకపోతే నాకు అరే ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ టైంలో నా పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొంతసేపు. నేనేం తప్పు పని చేస్తా? పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడటోని కదా. మరి ఈరోజు కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు బలాన్ని ఇచ్చారు. అన్న నీ ఎంబడి ఉన్నాం, మీకేం కాదు, మేము కష్టపడతాం, ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు. అయితేంది కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళే నా బలగమని ధైర్యం తెచ్చుకుంటుండు. మరి గట్లుండాలే గాని బెంగటిల్లితే ఎట్లా సారు? అధికార పార్టీల ముంగట పలసగైపోతావు కదా. ఇదే మీటింగ్ లా కాంగ్రెస్ పార్టీ పాలనేం చక్కగా లేదు, అంకర తోవ పట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ సత్యనాశ చేసింది. తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. నీళ్లు లేవు, కరెంట్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నెత్తి మనది కాదు, కత్తి మనది కాదన్నట్టు పనిచేస్తుందని మండిపడ్డాడు. కానీ సార్కు మరి ఏ మూలకో భయం ఉచ్చుకున్నదో ఏందో.